నమస్కారం అండి. సాయిల్ ఈజ్ అవర్ సోల్ ఫార్మ్స్ నుంచి నేను మురళీరాజ్. ఇప్పుడు మన దగ్గర కరెంట్లీ స్టాండింగ్ క్రాప్ వచ్చి ఆనియన్ నడుస్తుందండి. ఆనియన్ మేము ఫెబ్లో వేసాము, జాన్ ఫస్ట్ వీక్లో వేసాము. సో ఇది ఒక 4 months క్రాప్. ఇది ఒక ఫార్మర్ దగ్గర నుంచి నేటివ్ సీడ్ తీసుకున్నాం మేము. ఒక 1.5 acre వరకు వేసాం మేము. 2 kg సీడ్ పట్టింది మాకు. ఇందులో ఇదేంటంటే రకం అంటే, ఇందులో నేను తీసుకున్న ఫార్మర్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక 3-4 generations నుంచి వాళ్ళు అదే సీడ్ వాడుతున్నారంట. ఆ సీడ్ నేను కలెక్ట్ చేసుకొని వాడుతున్నాను ప్రస్తుతానికి. ఈల్డ్ వైజ్ బాగుందండి. మాకు లాస్ట్ మినిట్లో కొంచెం వాటర్ షార్టేజ్ వచ్చి కొంచెం సైజ్ పెరగలేదు, బట్ ఓవరాల్గా సైజ్ బాగుంది. అంటే ఆ డ్రాట్ రెసిస్టెంట్ క్రాపే అని అనుకోవాలి. పెద్దగా పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ ఏం లేదు. చాలా సింపుల్ క్రాప్ అనిపించింది నాకైతే. ఇది ఫస్ట్ టైం నేను ఆనియన్ వేయడము, బట్ సింపుల్ టు గ్రో అనే దాంట్లోనే ఉంది. అండ్ ఈసారి ఏంటంటే కొత్తగా పపాయలో జనరల్గా ఏది కూడా ఇంటర్ క్రాపింగ్ చేయరు. మేము పపాయలో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసాం ఈసారి. రిజల్ట్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ టైం పపాయ లార్జ్ స్కేల్ వేసినప్పుడు అందులో కూడా ఆనియన్తో వెళ్దామని అనుకుంటున్నాము. సో దీంట్లో మనము కంప్లీట్గా పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్కి కంప్లీట్గా హోమియోపతి వాడతాము. ఇది రూట్ క్రాప్ కాబట్టి నెమటోడ్స్ ఉంటే ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది, కాబట్టి మేము దానికి హోమియో మెడిసిన్స్ వాడాము. సో రూట్ అదేం లేదు. ఓవరాల్ ఎక్స్పెన్సెస్కి వస్తే మేము ఒక 2000 rupees కిలో సీడ్ తీసుకొచ్చాను. అండ్ దెన్ నారు పోసుకోవడానికి మనకి ఇన్ హౌస్ లేబరే వాడుకున్నాము. దానికి ఒక 500 rupees ఎక్స్పెన్స్ అనుకోండి నారు పోసుకోవడానికి. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు 1.5 acreకి నాకు ఒక 10 laborers పట్టారు. ఒక 2 daysలో అయింది మొత్తము. దాని తర్వాత ఇంకా న్యూట్రిషన్కి వచ్చి నేను హోమియో మెడిసిన్స్ వాడాను, న్యూట్రిషన్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ మొత్తానికి. సో వాటిలో ఆల్మోస్ట్ లైక్ న్యూట్రిషన్, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అన్ని కంబైన్డ్గా నాకు ఒక 3,000-3,500 వరకు అయిందండి. సో ఓవరాల్గా 5,500, 6,000 వరకు నాకు 8,000 వరకు నాకు ఎక్స్పెన్స్ అయిందండి. ఓవరాల్గా సాటిస్ఫాక్టరీ క్రాప్. ఇన్కమ్ వైజ్ చూసుకుంటే అండి, ఈ రోజు 15 rupees ఉంది కాస్ట్. ఆల్మోస్ట్ లైక్ నాకు ఇంకా హార్వెస్ట్ చేస్తే కానీ ఎంత క్రాప్ వచ్చిందో నేను ఇంకా గెస్ చేయలేకపోతున్నాను. బట్ ఈ రోజు చూసుకున్న దాన్ని బట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఒక టన్కి నాకు ఎంత లేదన్నా కానీ ఈరోజు కరెంట్ మార్కెట్ రేట్ 10 rupees ఉంది. 10 rupees అన్నా 10,000, ఒక టన్ మీద 10,000-15,000 దగ్గర రావాలని అంచనా ఉంది. సో మేబీ ఒక 5-6 acres రావాలి, లేకపోతే 5-6 or 10 tons వరకు రావాలని అప్రాక్సిమేట్ గెస్ ఉందండి. జనరల్గా మనం కంప్లీట్గా ఆర్గానిక్గా పండిస్తాము. సో కొంతమంది మన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా మనకి చాలా ప్రొడ్యూస్ మిగులుతుంది. అది జనరల్గా రెగ్యులర్ మార్కెట్లో ఇచ్చేస్తామండి. దీనికి ఇరిగేషన్ మొత్తము మోస్ట్ ఆఫ్ ద చాలా ఇప్పుడు ట్రెడిషనల్గా చేసే ఆనియన్ ఫార్మర్స్ అందరూ కంప్లీట్గా ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తారు. కానీ నేను కంప్లీట్గా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను నేను. సో డ్రిప్ ఇరిగేషన్, అంతేకాకుండా రెయిన్ పైప్ ఇరిగేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మేబీ నెక్స్ట్ టైం రెయిన్ పైప్ ఇరిగేషన్ ట్రై చేస్తాము. అండ్ దెన్ ఈవెన్ తక్కువ వాటర్లో కూడా మంచి ప్రొడక్షన్ వస్తుంది అండి డ్రిప్ అండ్ రెయిన్ పైప్ కోసం. అవి రెండు చూసుకుంటే నేను 2018 వరకు నేను ఒక ఐటీ జాబ్ చేశాను అండి. దాని తర్వాత ఆర్గానిక్ స్టోర్ పెట్టాను. అండ్ దెన్ కుల్ఫీ స్టోర్ ఉండేది. మల్టిపుల్ థింగ్స్ చేశాను. బట్ లాస్ట్ 2.5 years నుంచి నేను కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఇదే ఫామ్లో వర్క్ చేస్తున్నాను. ఇదే ఫామ్ లీజ్కి తీసుకొని చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఓవరాల్గా ఫస్ట్ 2 years మాత్రం ఏమంత బెనిఫిషియల్గా అనిపించలేదు. బట్ ఇప్పుడు నుంచి కొంచెం బెటర్ డైరెక్షన్లో వెళ్తున్నాను. మంచి ఇన్కమ్స్ వచ్చే ఛాన్స్ అండ్ స్కోప్ ఉంది.
అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా కొత్తవి తెలుసుకున్నాము. సో కంప్లీట్గా యాజ్ ఆఫ్ టుడే మా దగ్గర కంప్లీట్ ప్లాంట్స్, యానిమల్స్, మా దగ్గర ఆవులు అనుకోండి, కోళ్ళు అనుకోండి, అన్నిటికీ హోమియో మెడిసిన్సే వాడతాము. అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అదొకటి వాడుతున్నాము. ఎస్పెషలీ చిల్లీకి హోమియోపతి మెడిసిన్స్ వరకు వస్తే, చిల్లీకి ఒక కెమికల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్ ఆల్మోస్ట్ ఒక 20,000+ per month స్పెండ్ చేస్తారండి. మనం డెవలప్ చేసుకున్న ఏదైతే కిట్ ఉందో, చిల్లీది కిట్, అప్రాక్సిమేట్లీ 5,500 to 6,000 per month. కంప్లీట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, పెస్ట్, డిజీజ్ అండ్ వైరల్, ఫంగల్ మేనేజ్మెంట్, ఇదంతా కంప్లీట్గా మనకు 5,500 6,000 లోపల కవర్ అయిపోతుంది మనకి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ స్ప్రేయింగ్ కాస్ట్ పక్కన పెడితే మిగిలిన మనకి మంత్లీ 6,000 అనుకున్నా కానీ 7 months crop 6 months 42,000 అంతే అవుతుంది చిల్లీకి న్యూట్రిషన్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. అదే కెమికల్ ఫార్మర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 lakh వరకు స్పెండ్ చేస్తాడు అనమాట. 1.5-1.6 lakh వరకు కెమికల్స్ పర్చేస్ చేయడానికి, స్ప్రే చేయడానికి. అంతేకాకుండా వాళ్ళకి రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఆ కెమికల్ స్ప్రే చేయడానికి కళ్ళల్లో పడ్డము, మళ్ళీ హెల్త్ ఇష్యూస్. అంటే ఫార్మరే కాకుండా అది తిన్న కన్జ్యూమర్ కూడా ఏదో రకంగా ఇంపాక్ట్ అవుతుంది. అది ఈరోజు క్యాన్సర్ అలాంటి అన్ని ఇలాంటి కెమికల్ ఫుడ్ తినడం వల్లే. సో బెటర్ మనం అందరం కూడా కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అని నా ఆలోచన. హోమియోపతి అన్ని మనకి జనరల్ హ్యూమన్ మెడిసిన్స్ ఎక్కడైతే తీసుకుంటామో హోమియో మెడిసిన్స్, అక్కడే అండి అవే మెడిసిన్స్ తీసుకుంటాము. డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ మేము కొన్ని కాంబినేషన్స్ మేము రెడీ చేసుకుంటున్నాము. ఆ కాంబినేషన్స్ వైజ్ డిఫరెంట్ అండి. అంటే జనరల్గా మెడిసిన్స్ అక్కడే తీసుకొని వస్తాం, కానీ మేము మళ్ళీ ఫార్ములేషన్ సపరేట్గా చేసుకుంటాం డిఫరెంట్ కాంబినేషన్స్లో.